brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। ఏపీ లిక్కర్ కుంభకోణంలో నోట్ల గుట్టలు బయటపడ్డాయి. రంగారెడ్డి జిల్లా కాచారంలో ఏపీ సిట్ సోదాల్లో భారీగా నగదుని సీజ్ చేశారు అధికారులు. సులోచన ఫామ్ హౌస్ లో 11 కోట్ల రూపాయల్ని స్వాధీనం చేసుకున్నారు. A40గా ఉన్న వరుణ్ ఇచ్చిన సమాచారంతో ఏపీ సిట్ దాడులు చేసింది. 12 బాక్సుల్లో ఉన్న 11 కోట్ల రూపాయల నగదు దాచినట్టుగా గుర్తించి ఆ డబ్బును సీజ్ చేశారు. రాజ్ కేసిరెడ్డి ఆదేశాలతోనే డబ్బులు దాచినట్లుగా అతను చెప్పాడు. A40 వరుణ్, A12 చాణక్య దానికి అంగీకరించారు. 2024 జూన్లో నగదుని ఫామ్ హౌస్ కి తరలించినట్లుగా చెప్తున్నారు. ప్రొఫెసర్ తగల బాలరెడ్డి పేరు మీద ఫామ్ హౌస్ ఉన్నట్లుగా గుర్తించారు. తెల్లవారుజామునే సిట్ టీం శంషాబాద్ శివార్లోని ఈ ఫామ్ హౌస్ కి చేరుకుని సోదాలు చేపట్టింది. నగదు లెక్క పెట్టేందుకు మెషిన్లు కూడా తీసుకెళ్లారు. మొత్తం 11 కోట్లు దాచినట్టుగా లెక్క తేల్చారు. సులోచన ఫామ్ హౌస్ నిర్వాహకులతో రాజు కేసిరెడ్డికి ఉన్న సంబంధం ఏంటి, ఇంకా ఎక్కడెక్కడ డబ్బులు దాచారు అనే దానిపై సిట్ విచారణ కొనసాగుతోంది. సిట్ ఇన్వెస్టిగేషన్ కి సంబంధించి పూర్తి అప్డేట్స్ తో మా ప్రతినిధి జ్యోతి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. జ్యోతి, 11 కోట్లంటే చిన్న విషయం కాదు. అధికారులు ఏం చెప్తున్నారు? 2024 నుంచి అక్కడే దాచి ఉంచారా? ఇంకా అమౌంట్ వేరే వేరే ఇతర ప్రాంతాల్లో కూడా దాచారా? ఆ విధంగా కూడా ఇన్వెస్టిగేషన్ సాగుతోందా? ఎస్ నీలిమా, ఏపీ సిట్ అధికారులు ఈ ఏపీ లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి కుంభకోణంలో అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పక్కా సమాచారం మేరకే ఏదైతే శంషాబాద్లో ఉన్నటువంటి కాచారం గ్రామంలో ఈ సులోచన ఫామ్ హౌస్కు రావడం జరిగింది. ఇక్కడ 12 పెట్టెల్లో 11 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి నగదును స్వాధీనం చేసుకున్నారు. ప్రధానంగా వరుణ్ ఇచ్చినటువంటి సమాచారం మేరకు ఏపీ సిట్ అధికారులు ఇక్కడికి వచ్చి ఈ డబ్బునంతా కూడా మెషిన్స్ ద్వారా లెక్కపెట్టి ఇక్కడ నుంచి తరలించినట్టుగా కూడా తెలుస్తోంది. ప్రధానంగా ఒకవైపు వరుణ్తో పాటుగా చాణక్య, ఈ ఇద్దరు వ్యక్తులు కూడా ఈ అంశాన్ని ప్రధానంగా అంగీకరించడము, అంతేకాకుండా 2024 జూన్లో ఇక్కడ ఈ డబ్బు ఉంచినట్లుగా కూడా చెప్పినట్టుగా తెలుస్తోంది. ప్రధానంగా ఈ ఏపీ లిక్కర్ స్కామ్కు సంబంధించి ఇప్పటివరకు 12 మందిని అరెస్టు చేశారు. అంతేకాకుండా 3,500 కోట్లకు సంబంధించినటువంటి ఈ కుంభకోణంలో వచ్చినటువంటి డబ్బులంతా కూడా ఏ రకంగా వీళ్ళు తరలించారు, అంతేకాకుండా ఎక్కడెక్కడ వీళ్ళు ఈ డబ్బును ఉంచారు, దాచిపెట్టారనే దానికి సంబంధించి ఇప్పుడు సిట్ అధికారులు ఫోకస్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇకపోతే హైదరాబాద్లో కూడా దాదాపు 7 ప్రాంతాల్లో ఈ యొక్క డెన్స్ని ఏర్పాటు చేసుకున్నట్లుగా కూడా ప్రాథమికంగా సమాచారం. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి ఈ ఫామ్ హౌస్లో కూడా చూస్తున్నాం. సుమారు ఒక 2.5 ఎకరాలకు సంబంధించినటువంటి ఈ ఫామ్ హౌస్లో ఇక్కడ బాక్సులలో కూడా ఈ కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి నగదును ఇక్కడ పెట్టడం జరిగింది. అయితే వచ్చినటువంటి ఆ డబ్బులు ఏవైతే ఉన్నాయో వివిధ షెల్ కంపెనీస్తో పాటుగా ఇండస్ట్రీలో, అంతేకాకుండా కొంత హవాలా రూపంలో కూడా ఈ డబ్బును దారి మళ్లించారనేది ప్రధానంగా సిట్ ఇన్వెస్టిగేషన్లో బయటపడినటువంటి అంశాల్లో భాగంగా పక్కా సమాచారం మేరకే ఇప్పుడు ఈ సోదాలు చేసినట్టుగా తెలుస్తోంది. అంతేకాకుండా గతంలో ఏవైతే పలు చోట్ల కూడా తనిఖీలు చేశారు, ఎవరైతే A1గా ఉన్నటువంటి రాజు కేసిరెడ్డికి సంబంధించినటువంటి షెల్ కంపెనీస్ కావచ్చు, అంతేకాకుండా ఆయన ఇండస్ట్రీలో పెట్టినటువంటి మనీ కావచ్చు, హవాలా రూపంలో తరలించినటువంటి అంశాలు కావచ్చు, వీటన్నిటినీ కూడా సిట్ అధికారులు ఫోకస్ చేశారు. ఈ నేపథ్యంలో ఇచ్చినటువంటి పక్కా సమాచారం మేరకే ఇక్కడ ఈ ఫామ్ హౌస్లో ప్రస్తుతం సోదాలు చేశారు. అంతేకాకుండా రాజ్ కేసిరెడ్డికి, ప్రొఫెసర్ బాలరెడ్డికి ఉన్నటువంటి ఆ సంబంధాలు ఏంటనే దాని మీద కూడా సిట్ అధికారులు ఆరా తీస్తూ ఉన్నారు. రైట్ జ్యోతి.